హాయ్, వెల్కమ్ టు యూఐ టాపిక్స్. ఇవాళ టాపిక్ ఏమంటే స్కామ్ అండి. ఒక పెద్ద స్కామ్ జరుగుతుంది ఇప్పుడు. సో దాని గురించి మీకు తెలియాలి. ఇక్కడ అన్ని దగ్గర జరుగుతుంది స్కాము. ఏం స్కామ్ అంటే, మీరు ఒక 5 మందిని జాయిన్ చేయాలి. 5 మంది ఒక్కొక్కరు 5 మందిని జాయిన్ చేయాలి. ఏంటది 5 మంది ఒక్కొక్కరు 5 మందిని జాయిన్ చేయాలంటే, ఆ స్కామ్ ఏమంటే యాక్చువల్గా ఒక ప్రోడక్ట్ ఉంటుందండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫేర్ అండ్ లవ్లీ తీసుకోండి. ఫేర్ అండ్ లవ్లీ మనం ఇప్పుడు చిన్న ప్యాకెట్ తీసుకోవాలంటే 10 రూపీస్ 12 రూపీస్ పడుతుంది. కానీ వాళ్ళు ఏమంటారంటే, నాకు 1 రూపీకే దొరుకుతుంది ఫేర్ అండ్ లవ్లీ. సో 1 రూపీ తీసుకునేసి మీకు నేను 10 రూపీస్కి అమ్ముతాను. 12 రూపీస్ కాదు, 10 రూపీస్కి అమ్ముతాను. ఓకేనా? అలా కొన్ని ప్రోడక్ట్స్ ఇస్తారండి. ఫస్ట్ మీరు జాయిన్ అవ్వండి. మీరు జాయిన్ అయితే ఒక 5,000 10,000 సంథింగ్ ఉంటుందండి. 5,000 10,000 మనం పే చేసి జాయిన్ అవ్వాలి. జాయిన్ అయిన తర్వాత ఏం చేస్తారంటే, మనకి కొన్ని ప్రోడక్ట్స్ ఇస్తారు. ఫేర్ అండ్ లవ్లీ, షాంపూ, తర్వాత పౌడరు, ఆ తర్వాత కొంచెం రైసు, ఆయిలు, ఇలా కొన్ని ప్రోడక్ట్స్ ఇస్తారు. అంటే దాని వాల్యూ వచ్చేసి మీకు ఒక 500 ఉంటుంది, లేదా 1000 రూపీస్ ఉంటుంది. వాళ్ళు 5,000 తీసుకుంటారు. అడిగితే మీరు మెంబర్షిప్ అవ్వాలి. అందువల్ల మీరు ఈ అమౌంట్ తీసుకుంటాము. మీరు 5 మంది జాయిన్ చేస్తే సో పర్ మంత్కి మీకు ఒక 1000 రూపీస్ చెక్ వస్తుంది. వాళ్ళు 5 మంది ఒక్కొక్కరు 5 మందిని జాయిన్ చేస్తే అప్పుడు నీకు అమౌంట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలా ఒక్కొక్కరు 5 మంది జాయిన్ చేసుకుంటూ పోతే సో మీకు మంత్లీ 1000 2000 3000 అట్లా మంత్లీ 10,000 20,000 30,000 మీకు చెక్స్ ఇస్తారని చెప్తారండి. కానీ స్టార్టింగ్లో మీకు వస్తుంది. మీరు ఒక 5 మంది జాయిన్ చేసి తను ఒక్కొక్కరిని 5 మందికి జాయిన్ చేస్తే మీకు వస్తుంది. పోను ఏమవుతుందంటే మీకు అసలు రాదు, మీరు కట్టింది రాదు. ఓకేనా? వేరే వాళ్ళు జాయిన్ అవుతారు కదా, ఆ అమౌంట్ రాదు. ఎందుకు రాదు అంటే, ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే స్కాము, ఫస్ట్ ఒక హాల్ పెట్టుకుంటారండి, పెద్ద హాలు. అందులో వాళ్ళు వచ్చేది చూస్తే టిప్ టాప్గా సూటు కోటు అన్నీ వేసుకొని వస్తారు. వేసుకొని వచ్చేసి తర్వాత అక్కడ ఒక 10 మందిని సెట్ చేసుకుంటారు. 10 మందికి చెప్తారు, చూడండి మీరు దీంట్లో జాయిన్ అయినాక ఎంత అమౌంట్ బెనిఫిట్ చేశారు ఏంటి అనేసి. అప్పుడు ఒక్కొక్క అతను వచ్చి స్టేజ్ పైన చెప్తాడు, అంటే నేను ఆటో తోలేవాడిని, రోజు ఎండ వాన ఏమీ చూడకుండా తోలేవాడిని. ఆ తర్వాత నేను చాలా కష్టపడ్డాను, మా ఫ్రెండ్ ఇలా చెప్పాడు, దీంట్లో జాయిన్ అయ్యారంటే నువ్వు మంచి పొజిషన్కి పోతారనేసి. తర్వాత ఏం చేస్తారు, నేను జాయిన్ అయ్యి నేను ఒక 5 మందిని జాయిన్ చేయించాను. తర్వాత 5 మంది ఇంకొక 5 మందిని జాయిన్ చేశారు. నాకు ఫస్ట్ 1000 రూపాయలు వచ్చింది, తర్వాత 2000 వచ్చింది, 3వ నెల 5,000 వచ్చింది, మళ్ళీ 10,000 వచ్చింది. మళ్ళీ నేను ఆటోకి తోలకపోయినా కూడా నాకు నెలకి 50,000 వచ్చింది. ఇప్పుడు మా ఇంట్లో టీవీ ఉంది, వాషింగ్ మిషన్ ఉంది, మంచి డబ్బు వస్తుంది, నేను పనికి పోకపోయినా కూడా డబ్బు వస్తుంది అనేసి వాళ్ళు చెప్తారు. అలా 5 మంది 5 రకాలకు చెప్తారు. అప్పుడు మనకేమవుతుంది, చూసి అబ్బా పర్లేదురా, ఇంత డబ్బు వస్తుందో దీంట్లో, మనం పని చేయకపోయినా కూడా పర్లేదు, ఒక 5 మందిని జాయిన్ చేస్తే చాలు అనేసి. నువ్వు 5 మందిని జాయిన్ చేసేది కాదు, 5 మంది ఒక్కొక్కరిని 5 మందికి జాయిన్ చేయాలి. సరే అలా జాయిన్ చేస్తే వస్తుందంటే లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే, స్టార్టింగ్ ఇలా చెప్పి మీకు స్టార్టింగ్లో చెక్స్ అవి ఇవన్నీ రిలీజ్ చేస్తారు అమౌంట్ కొంచెం, ఎందుకంటే నమ్మకం రావాలి కాబట్టి. అలా అయ్యి 100,000 1000 నుంచి లక్షలు ఇలా జనం మొత్తం అయినప్పుడు దివాలా తీసేస్తారు వాళ్ళు. ఓకేనా? వాళ్ళు మనకి ఏం చెప్తారు తెలిసిన, కోకోకోలా 1 లీటర్ తీసుకోవాలంటే మనకు 70 రూపీస్ ఏం పడుతుంది. ఆ 70 రూపీస్ కోకు మీరు ఎక్కడికి పోతారు, షాప్లో వెళ్ళి కొనుక్కుంటారు. మనకేమంటే సేమ్ మ్యానుఫ్యాక్చర్ నుంచే వస్తుంది, మనకు అదే కోకోకోలా 10 రూపీస్కి వస్తుందని చెప్తారు. ఎలా వస్తుందంటే, మేము డైరెక్ట్గా కంపెనీతో డీల్ చేసుకుంటాము, రీటైలర్ ఉండదు. తర్వాత అక్కడి నుంచి హోల్సేల్ మార్కెట్, అక్కడి నుంచి ఇంకొక ప్లేస్కి ఇలా అన్నీ ఉండదు, డైరెక్ట్గా అక్కడి నుంచి కొంటాము, మీకు ఇచ్చేస్తాము. సరే మీరు 10 రూపీస్ కొంటారు కదా, మాకెందుకు 60 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారంటే, లేదు ఈ అమౌంట్ని మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం అందరికీ, ఎవరెవరు జాయిన్ అవుతున్నారో డిస్ట్రిబ్యూట్ చేస్తా అన్నారు. ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, దానివల్ల వాళ్ళకి ఏం లాభము, ఏ కంపెనీ
అడిగితే స్క్రీన్ మీద మొత్తం కంపెనీస్ వేస్తారు, ఈ కంపెనీ టైప్ చేస్తున్నాం, ఈ కంపెనీ టైప్ చేసుకున్నామని. కానీ అన్ని ఫ్రాడ్ అండి, అన్ని ఫ్రాడ్. ఊరికి టైప్ చేస్తానంటారే కానీ అంతా ఫ్రాడ్. ఫైనల్గా వాళ్ళకి హ్యూజ్ నెంబరు, అంటే ఎన్ని లక్షల మంది జాయిన్ అవుతారో అప్పుడు ఒక్కొక్కరు 10,000 20,000 ఇలా. అందులో ప్లస్ ప్రైమరీ తర్వాత ఏదేదో స్కీమ్ ఉంటుందండి. ఇంత ఇచ్చే అమౌంట్ జాయిన్ అయితే మీకు 1,500 వస్తుంది, 10,000 ఇచ్చారంటే మీకు 2,000 వస్తుంది, 20,000 ఇచ్చారంటే 1,500 వస్తుంది మంత్లీ అని. సో ఇలా చెప్పి అప్పుడు లక్షల కొద్ది మంది జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే దివాలా తీసేస్తారు. సరేనా? అందుకని దయచేసి ఎవరైనా ఇలా స్కామ్ చేస్తే, ఇలా మీకు 5 మందిని జాయిన్ చేయండి, మీరు జాయిన్ అవ్వండి, నెలకి ఇంత చెక్ వస్తుంది, ఇంకొక 5 మందిని జాయిన్ చేయండి లేదా 10 మందిని జాయిన్ చేయండి. ఓడి రేపు దివాలా తీసేస్తాడు, నువ్వు తీసుకొని పోతావు కదా 5 మందిని జాయిన్ చేసేకే. 5 మంది ఇంకొక 5 మందిని జాయిన్ చేస్తాడు కదా. ఫస్ట్ నువ్వు జాయిన్ చేసినావు అనుకో, రేపు ఒకటి దివాలా తీసినప్పుడు ఆ 5 మంది జాయిన్ వాళ్ళంతా ఒక 100 మంది వచ్చి నిన్ను పట్టుకుంటారు, నిన్నించే మేము మోసపోయామని. మోసం చేసేది ఎవరో, నువ్వు మోసపోయి ఉంటావు. కానీ ఏం చెప్తారంటే నిన్ను నమ్మే కదా నేను చేశాను అనేసి నిన్ను పట్టుకుంటారు, నిన్ను రోడ్డుకు లాగుతారు, నీ మాన మర్యాద అంతా తీస్తారు. అందువలన దయచేసి ఫ్రీగా ఏది వస్తుందంటే తీసుకోవద్దండి, ఫ్రీగా ఏది వస్తున్నా తీసుకోవద్దండి. ఏమంటే ఫ్రీగా వచ్చేది ఎప్పుడు శాశ్వతం కాదు, కష్టపడేదే శాశ్వతం. కాబట్టి ఎవరైనా ఇలాంటి స్కీమ్లు ఉన్నాయి, అలాంటి స్కీమ్లు ఉన్నాయంటే దయచేసి తీసుకోవద్దండి. ఓకేనా? వాళ్ళ మోటివే అదే. ఎన్నో మందిని, ఈవెన్ నేను ఒకసారి వెళ్ళానండి, మా ఫ్రెండ్ తీసుకెళ్ళాడు, నేను వెళ్ళాను. అక్కడ నీకు బ్రేక్ఫాస్ట్ లంచ్ అంతా పెడతారు, ఏసీ హాలు, ఒకే సూట్ గీట్ వేసుకొని ఒక 10 మంది ఎగ్జిక్యూటివ్స్ లాగా ఉంటారు. ఒక్కొక్కడు వచ్చి ఒక్కొక్క కథ చెప్తాడు. నేను ఈ పని చేసేవాడిని, ఇలా అయిపోయాను, ఇప్పుడు ఈ పని చేసేవాడిని, పని కూడా చేసేలేదు. అంటే వాళ్ళని చూసినప్పుడంతా మనకి అబ్బా ఏంట్రా ఇది, ఇంత డబ్బు సంపాదించా దీంట్లో అనేసి మనము తెలియకుండానే మనం వాళ్ళ వల్ల పడిపోతాము. అందువలన ఏది ఫ్రీగా వస్తుందంటే మాత్రం నమ్మకండి. ఓకేనా? దయచేసి ఇలాంటి స్కీమ్ ఎవరైనా సిటీలో కానీ పల్లెటూరులో ఈ మధ్య పల్లెటూరులో కూడా స్టార్ట్ అయింది. సో ఎక్కడైనా కూడా మీరు ఇంత కడితే ఇంత డబ్బు వస్తుందనేసి మాత్రం నమ్మద్దండి. ఏదైనా కష్టపడితేనే వస్తుందండి. అలా స్కీమ్ చేసేసి రేపటి రోజు ఓడు మోసం చేసిపోతాడు. నువ్వు కొంతమంది నిన్ను నమ్ముకొని వస్తారు కదా, వాళ్ళు మోసపోతారు, నువ్వు మోసపోతావు. అది కాకుండా నిన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళంతా నిన్ను మానా మర్యాద తీసేస్తారు. అందువలన ఇలాంటి స్కీమ్లు ఏమి నమ్మకుండా ఓకేనా కష్టపడి పైకి రండి. ఓకేనా? ఇలాంటి వాళ్ళని ఓకేనా మీరేమైనా కానీ చూసారంటే ఇమ్మీడియట్గా నియర్ బై పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయండి. లేదా మనకు వద్దురా అనుకున్నామంటే అలాంటి స్కీమ్లో జాయిన్ అవ్వద్దండి. ఓకేనా? దయచేసి ప్లీజ్ ఇలాంటి దానికి సపోర్ట్ చేయొద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.